ఎస్ మ్యామ్, ఐఎమ్ శ్రీవీణ. Yeah. లాస్ట్ 1 వీక్ మ్యామ్ నేను చాలా సఫర్ అయ్యాను. ఎలా బయటికి వెళ్ళాలి, మనీ ఎలా ఎలా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. నేను 2016 నుంచి స్టాక్స్ చేస్తున్నాను మేడం. బట్ Mm. నాకు ఎక్కడ అంటే పోగొట్టుకోవడమే తప్పితే వచ్చింది చాలా రేర్. ఒక 10,000 to 20,000 వచ్చిందేమో స్టాక్స్‌లో. ఇక Okay. ఇక స్కిప్ అయిపోదాము. వద్దు ఈ స్టాక్స్ వద్దు. ఏదన్నా కిడ్స్ గూడా కొంచెం ఫస్ట్, సెకండ్ క్లాస్‌కొచ్చేసారు. బయట ఏదన్నా జాబ్ ట్రై చేద్దాం అనుకున్నప్పుడు మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు మేడం. Mm-hmm. శ్రావణి గారు. నేను మిమ్మల్ని ఇండీడ్‌లో హ్మ్. దాంట్లో చూసి యాక్సెప్ట్ చేసి తర్వాత మీ గౌతమి గారు నాకు పంపించిన వీడియో చూసిన తర్వాత నాకు ఓకే. ఇక్కడి దాకొచ్చాము. ఇన్ని ఇయర్స్ జర్నీలో ఇదొక్క వీడియో వినేసి వెళ్ళిపోదామని స్టార్ట్ చేశాను మేడం. బట్ మీ క్లాసెస్ విన్నాక వదిలేయొద్దు. స్టాక్స్ గానీ, మ్యూచువల్ ఫండ్స్ గానీ ఇక్కడితో వదిలేయొద్దు. కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ జనరేషన్‌కి యూజ్ అయిద్ది. మా కిడ్స్‌కి యూజ్ అయిద్ది అని జెప్పి నాకు అదొక్క థాట్ మాత్రం మీరిచ్చిందే మేడం. నాకది చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే కిడ్స్‌కి మనం నేర్పించాల్సింది ఇక్కడుంది. మనం ఒక ఎకరం పొలం ఇచ్చినా గానీ అది నాకు హ్యాపీ అనిపిచ్చలేదు మేడం. ఈ Mm. ఇన్వెస్ట్‌మెంట్ ఇస్తే వాళ్ళకి చాలా యూజ్ అవుతది. మీరు ఇంకో Yeah. మాట కూడా చెప్పారు. బర్త్‌డేస్‌కి గిఫ్ట్స్ ఇవన్నీ వద్దు. ఒక స్టాక్ తీసుకోండి. లేదా ఒక మ్యూచువల్ ఫండ్‌లో యాడ్ చేసుకోండి. ఈ వర్డ్ గూడా నాకు చాలా బాగా నచ్చింది మేడం. అది చాలా థాంక్ యూ మేడం నాకు. ఇన్ని ఇయర్స్ జర్నీలో కూడా ఇలా చేయొచ్చా అనేది అర్థం అవ్వలేదు జస్ట్. చాలా అర్థమైంది. హ్యాపీగా అనిపించింది. థాంక్ యూ మ్యామ్. హ్యాపీ థాంక్ యూ. ఫర్ యూ అండి. డెఫినెట్ గా మీరు ఇచ్చే సెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా నేను మీకు చూపించా కదా, డౌన్ ఫాల్ పక్కాగా పెరుగుతుంది. మనం లాంగ్ టర్మ్ చూసుకోవాలి. ఓకే. సో డెఫినెట్ గా అయితే పెరుగుతుంది. గుడ్ లక్ అండి. గుడ్ లక్ ఫర్ యువర్ గ్రోత్ శ్రీవీణ గారు. రియలీ లుకింగ్ మీరు మీ పిల్లలకి ఎంత అసెట్ ఇస్తారు అని. సో దిస్ ఇస్ ద యెస్ బెస్ట్ మ్యామ్. అసెట్.